సహజీవనం చేసిన తర్వాత కక్కొచ్చినా, కడుపొచ్చినా అది నీ ఇష్టం. అందుకు ఇష్టపడినే సహజీవనం చేస్తున్నాం. పెళ్ళప్పుడు ఒక లాంఛనం ఉంటది. పెళ్ళైన తర్వాతన అమ్మాయిని జీవితకాలం పోషించాల్సిన బాధ్యత అబ్బాయికుంటది. అదే సందర్భంలో అబ్బాయి చెప్పిన మాట అమ్మాయి ఇనాలి. అమ్మాయితో సమన్వయం అబ్బాయి జేసుకోవాలి. ఇది కామన్. కానీ అట్లా దాంట్లో నేను వాడి మాట ఇనేదేంది? నాకిష్టమైతే పడుకుంటాను, వాడు పడుకోమన్నప్పుడు పడుకోను. ఇదే పదం వాళ్ళు వాడేటటువంటిది. సహజీవనం అన్నటువంటిది నేనే వంటవేంటి ఆడు కూడా నాకు వండి పెట్టాలి. ఇట్లాగా ఇష్టం అందితే కలిసి ఉంటాం, లేకపోతే లేదు. శరీరం అనేటటువంటిది ఒక తోలు తిత్తి ఇట్లాంటి చిత్ర విచిత్ర భ్రమలతో సహజీవనాలు చేస్తూ ఆ సహజీవనం తేడా వచ్చిన తర్వాత అబ్బెబ్బే నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు అంటే ఒప్పుకోవట్లేదు ఇప్పుడు న్యాయస్థానాలు. లేటెస్ట్‌గా ప్రేమ బంధం పెళ్లికి దారి తీయని సందర్భాల్లో ప్రేమికుడి మీద ప్రియురాలు రేప్ కేసులు పెట్టడం ఏంటంటూ నిలదీసింది న్యాయస్థానం. ఇది నేర వ్యవస్థను దుర్వినియోగం చేయడమేనని తేల్చి చెప్పింది. పరస్పర అంగీకారంతో శారీరకంగా సన్నిహితమైన తర్వాత రేప్ అని ఎట్లా అంటారని నిలదీసింది. తాజాగా జరిగినటువంటి కేసులో ఏదైతే సదరు వ్యక్తితో 3 ఏళ్లుగా బంధం కొనసాగించిన మహిళ అతడి వల్ల గర్భం వచ్చింది. దాన్ని విచ్ఛిత్ చేసుకున్నాను, అతడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని పేర్కొంటూ రేప్ అభియోగాలు మోపితే అది రేప్ కిందకి వస్తుంది. ఇంకోటి నీకు ఇష్టపడినే కడుపు తెచ్చుకున్నావు, నీకు ఇష్టపడినే అబార్షన్ చేయించుకున్నావు. ఇక దాంట్లో రేప్ కేసు ఎందుకు వస్తుందని నిలదీసింది.